13వ శతాబ్దంలో సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో లాన్ బౌల్స్ అనే ఒక గేమ్ ఉండేది. ఆ గేమ్ ఎలా ఉండేదంటే, ఒక చిన్న బాల్ని ఒక వ్యక్తి గడ్డితో ఉన్న లాన్ మీద చేత్తో దూరంగా దొర్లిస్తాడు. ఆ బాల్ని జాక్ అని అంటారు. అప్పుడు ఇద్దరు ప్లేయర్స్ ఈ సైజు ఉన్న ఒక బాల్ని తీసుకొని జాక్కి దగ్గరగా నేలపైన వేస్తారు. ఏ ప్లేయర్ బాల్ అయితే ఆ జాక్కి దగ్గరగా వెళ్తుందో వాడే విన్నర్. ఈ గేమ్ నుంచే ఇప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలొగిస్తున్న క్రికెట్ అనే గేమ్ ఎవాల్వ్ అయింది. 15వ శతాబ్దంలో క్రికెట్ని చిన్నపిల్ల మాత్రమే ఆడేవారు. ఒక చెక్క మొక్కకి గొర్రెల యొక్క ఊళ్ళతో ఉన్న చర్మాన్ని చుట్టి దాన్ని బాలుగా వాడుతూ ఒక స్టూల్ ఆర్ గేట్ని వికెట్స్గా అనుకొని ఒక హాకీ స్టిక్ లాంటి బ్యాట్తో ఈ బాల్ని కొట్టేవారు. ఆ చిన్నపిల్లాటే ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ గేమ్ అయింది. క్రికెట్ అనే పేరుని ముందుగా క్రికెట్ అని పిలిచేవారు. డచ్ లాంగ్వేజ్లో క్రీక్ అంటే స్టిక్ అని అర్థం, క్రికెట్ అంటే స్టిక్ చేజ్ అని అర్థం. ఇదే ఈనాటి మన క్రికెట్ అయింది. మొట్టమొదటిసారిగా క్రికెట్ గేమ్ గురించిన లిఖితపూర్వక ఆధారం 1598లో ఒక ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించిన కోర్టు కేసులో రాసి ఉంది. ఆ కేసు ప్రకారం 59 సంవత్సరాల వయసున్న జాన్ డెరెక్ అనే వ్యక్తి ఒక ల్యాండ్ తనదే అని, ఆ ల్యాండ్లో 50 సంవత్సరాల ముందు తన చిన్నటి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేవాడినని, ఆ ల్యాండ్ తన సొంతమని కేసు వేశాడు. కానీ పెద్దవాళ్ళు ఈ గేమ్ని ఆడేవారు అని అనడానికి మొదటి ఆధారం 1611లో ఇద్దరు మగవాళ్ళు ఆదివారం నాడు చర్చికి వెళ్లకుండా క్రికెట్ గేమ్ని ఆడుతున్నారని వాళ్ళ మీద పెట్టిన కోర్టు కేసు. ఈ రెండు ఆధారాలు కోర్టు కేసెసే. మెల్లగా ఈ గేమ్ రూపాంతరం చెందుతూ 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్కి నేషనల్ గేమ్ అయింది. 19 మరియు 20 శతాబ్దాలలో ఈ గేమ్కి వరల్డ్ వైడ్ పాపులారిటీ వచ్చింది. ఇంగ్లాండ్ నుండి ప్రపంచమంతా ఈ గేమ్ వ్యాపించడానికి కారణం బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఈ భూమండలం అంతటిని ఆక్రమించే ప్రాసెస్లో వాళ్ళు వెళ్ళిన ప్రతి దేశంలో వాళ్ళతో పాటు ఈ గేమ్ని తీసుకువెళ్ళి అక్కడున్న వాళ్ళకి అలవాటయ్యేలా చేశారు. ఇలా ఇప్పుడు ఈ గేమ్ ప్రపంచమంతటా పాపులర్ అయింది. ప్రపంచంలో ఇన్ని గేమ్స్ ఉండగా ఈ గేమే ఇంత పాపులర్ అవడం కారణం ఈ గేమ్లో ఉండే సింప్లిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఫుట్బాల్ గేమ్ ఉందనుకోండి, దానికి 2 టీమ్స్ నుండి ఎంతోమంది ప్లేయర్స్ కావాలి, పెద్ద గ్రౌండ్ కావాలి, బాల్, నెట్, ఇంకా ఆ గేమ్లో దెబ్బలు కూడా తగులుతాయి. ఏ గేమ్ చూసుకున్నా అన్నీ ఇలానే ఉంటాయి. కానీ క్రికెట్ ఆడడానికి మాత్రం ఇవేం అక్కర్లేదు. జస్ట్ ఒక బాల్, ఒక బ్యాట్, ఒక బౌలర్, ఒక బ్యాట్స్మెన్ ఉంటే చాలు. మన ఇంటి ముందున్న వీధిలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ గేమ్ని మనం ఆడగలం. క్రికెట్ అంత సింపుల్ గేమ్ కాబట్టే ఫాస్ట్గా వరల్డ్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంది. అలాంటి క్రికెట్ గేమ్ గురించి, దాని చరిత్ర, అది ఎలా రూపాంతరం చెందింది, సచిన్ టెండూల్కర్ గురించి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఆడుతున్న క్రికెట్కి 2 సంవత్సరాల ముందున్న క్రికెట్కి చాలా తేడాలు ఉండేవి. అందుకే ఈ గేమ్కి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలని 1728లో ఎలన్ బ్రాడిక్ ఇంకా డ్యూక్ ఆఫ్ రిచర్డ్ అనే ఇద్దరు వ్యక్తులు క్రికెట్ గేమ్కి బేసిక్ రూల్స్ లైక్ ఎన్ని ఓవర్స్ ఉండాలి, పిచ్ ఎంత ఉండాలి, బ్యాట్ సైజ్, బాల్ సైజ్, ఇలాంటి రూల్స్ని తీసుకొచ్చారు. తర్వాత 1744లో ముందున్న రూల్స్కి ఇంప్రవైజ్డ్ వెర్షన్గా ఇంకా కొన్ని ఎడిషన్స్తో లాస్ ఆఫ్ క్రికెట్ అనే బుక్లో రాశారు. అప్పటి వరకు లేని LBW, మిడిల్ స్టంప్, మ్యాక్సిమం బ్యాట్ విడ్త్ లాంటివి యాడ్ చేశారు. 1850 నుండి వికెట్ కీపింగ్ గ్లౌస్ని పెట్టుకోవడం మొదలుపెట్టారు. మొదట్లో ఒక ఓవర్కి కేవలం 4 బాల్స్ మాత్రమే ఉండేవి. 1889లో అవి 5 బాల్స్ అయ్యాయి. 1900లో అవి 6 బాల్స్ అయ్యాయి. 1922లో ఓవర్కి 8 బాల్స్ అయ్యాయి. 1947లో ఓవర్కి 6 బాల్స్ ఉన్నా 8 బాల్స్ ఉన్నా నో ప్రాబ్లం, మీ దేశాల కన్వీనియన్స్ని బట్టి మీరే పెట్టుకోండి అని అఫీషియల్గా పర్మిట్ చేశారు. కానీ చివరగా 1979లో ఓవర్కి కేవలం 6 బాల్సే ఉండాలని ఫిక్స్ చేశారు. అప్పటి నుండి మనం చూస్తున్న ప్రతి క్రికెట్ గేమ్లో ఓవర్కి 6 బాల్స్ మాత్రమే ఉన్నాయి. 1909లో ICC ఫామ్ అయింది. 1910లో సిక్సర్ని ఇంట్రడ్యూస్ చేశారు. 1927లో మొట్టమొదటిసారిగా రేడియోలో క్రికెట్ని బ్రాడ్కాస్ట్ చేశారు. 1946లో బ్లాక్ అండ్ వైట్ టీవీలో, 1968లో కలర్ టీవీలో, అండ్ ప్రస్తుతం ఇంటర్నెట్లో కూడా మన క్రికెట్ మ్యాచ్ బ్రాడ్కాస్ట్ అవుతుంది. 1979 నుండి ఏ దేశానికి ఆ కలర్ యూనిఫామ్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు క్రికెట్ మ్యాచ్ అంటే ప్లేయర్స్ అందరూ వైట్ డ్రెస్లోనే ఆడేవారు. ఈ T20లు, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు అప్పట్లో లేవు. మొదట్లో ఓన్లీ టెస్ట్ మ్యాచెస్ మాత్రమే ఉండేవి. అలా మన చరిత్రలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ 1877 మార్చ్ 15న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియానే గెలిచింది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో
పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ 1971 జనవరి 5న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్యన జరిగింది. ఇందులో కూడా ఆస్ట్రేలియానే గెలిచింది. మొదటి T20 మ్యాచ్ 2005 ఫిబ్రవరి 17న ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్యలో జరిగింది. దీనిలో కూడా ఆస్ట్రేలియానే గెలిచింది. క్రికెట్లో ఇప్పటి వరకు ఉన్న అతి గొప్ప ప్లేయర్ ఎవరంటే ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్మన్. అతను ఆస్ట్రేలియా తరపున 927 నుండి 949 వరకు ఆడాడు. అప్పట్లో ప్రతి క్రికెటర్కి అతనే ఇన్స్పిరేషన్. ఇప్పటి వరకు కూడా అతని రికార్డులు కొన్ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. అవి అతని టెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ 99.94%. ఇంకా కేవలం 80 టెస్ట్ ఇన్నింగ్స్లోనే 29 సెంచరీస్ చేసిన గొప్ప బ్యాట్స్మెన్ అతను. ఇతను ఆ కాలానికి సంబంధించిన వాడైతే 1987లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది. దానిలో పాకిస్తాన్ తరపున ఒక 13 సంవత్సరాల కుర్రాడు సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఉన్నాడు. అతడి వైపు కపిల్ దేవ్ బాల్ని హిట్ చేశాడు. బాల్ గాల్లో ఉంది. ఆ సబ్స్టిట్యూట్ ప్లేయర్ బాల్ని పట్టుకోవడానికి ట్రై చేశాడు, కానీ దాన్ని పట్టుకోలేకపోయాడు. ఆ బాల్ సిక్సర్ అయింది. ఆ బాల్ వదిలేసిన ప్లేయర్ పేరే సచిన్ టెండూల్కర్. నేను తప్పేం చెప్పలేదు, మీరు కరెక్ట్గానే విన్నారు. సచిన్ యొక్క మొట్టమొదటి ఇంటర్నేషనల్ గేమ్ ఇదే. ఇందులో సచిన్ టెండూల్కర్ సబ్స్టిట్యూట్ ప్లేయర్గా పాకిస్తాన్ తరపున ఆడాడు. 2 ఏళ్ల తర్వాత అదే సచిన్ 1989లో ఇండియా తరపున ఆడి 15 రన్స్ తీశాక బౌల్డ్ అయ్యాడు. డాన్ బ్రాడ్మన్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అయితే సచిన్ గాడ్ ఆఫ్ క్రికెట్. ఈ మాట ఒక్క మన ఇండియన్సే కాదు, ప్రపంచం మొత్తం దీన్ని ఒప్పుకుంది. సచిన్ పేరు లేకుండా ఏ క్రికెట్ స్టోరీ ఎండ్ కాదు. 1989లో సచిన్తో పాటు 23 క్రికెటర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టారు. కానీ వారంతా ఎప్పుడో రిటైర్ అయిపోయారు. లాస్ట్ టైం రిటైర్ అయిన వ్యక్తి సచిన్ కన్నా 10 సంవత్సరాల ముందే రిటైర్ అయిపోయాడు. ఒకసారి బ్రాడ్ హాగ్ అనే బౌలర్ సచిన్ని అవుట్ చేశాడు. ఆ తర్వాత సచిన్ అవుట్ అయిన ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చి దాని మీద ఆటోగ్రాఫ్ చేయమని సచిన్ అడిగాడు. సచిన్ దానిపైన ఆటోగ్రాఫ్ చేసి దాని కింద దిస్ విల్ నెవర్ హ్యాపన్ అగైన్, ఇంకెప్పుడు ఇలా జరగదు అని రాశాడు. ఆ తర్వాత ఒక్కసారి కూడా బ్రాడ్ హాగ్ సచిన్ని అవుట్ చేయలేకపోయాడు. బ్రాడ్మన్ తర్వాత ఫాస్ట్గా 29 సెంచరీస్ చేసింది సచిన్ మాత్రమే. సచిన్ టెండూల్కర్ 148 ఇన్నింగ్స్లో అది పూర్తి చేశాడు. సచిన్ టెస్ట్ యావరేజ్ 53.78%. బ్రాడ్మన్ కూడా నా తర్వాత నా అంతటి ప్లేయర్ని నేను ఒక సచిన్లోనే చూశాను అని చెప్పాడు. బ్రాడ్మన్తో పోల్చగల క్రికెటర్ ఒక సచిన్ మాత్రమే. మన క్రికెట్ చరిత్రలో 2 రకాల బ్యాట్స్మెన్ మాత్రమే ఉంటారు, ఒకరు సచిన్, 2 మిగిలిన వారంతా కలిపి. ఇండియన్ టీంకి సగం బలం సచినే. సచిన్కి బాల్ వేసే బౌలర్స్ కూడా సచిన్ని అవుట్ చేయాలి అన్నట్టుగా కాకుండా సచిన్ని ఇంప్రెస్ చేయాలి అన్నట్టుగా బాల్ వేసేవారు. ఒకసారి బరాక్ ఒబామా ఏమన్నాడంటే, నేను క్రికెట్ చూడను, కానీ సచిన్ ఆడుతున్నప్పుడు మాత్రం చూస్తాను. అది క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం కాదు, ఎప్పుడు సచిన్ బ్యాటింగ్ చేసినా ఆ టైంలో మా దేశం యొక్క ప్రొడక్షన్ 5% తగ్గిపోతుంది, అది ఎందుకో తెలుసుకోవడానికి నేను చూస్తాను అని అన్నారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సచిన్ని తలదనే మగాడు పుట్టలేడు కూడా, దట్స్ ఫర్ షూర్. ఎందుకంటే మన క్రికెట్లో ఛాంపియన్స్ ఉంటారు, లెజెండ్స్ ఉంటారు, కానీ ఎప్పటికీ మరో సచిన్ టెండూల్కర్ ఉండరు. క్రికెట్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను మీకు చెప్తాను. సెహ్వాగ్ యొక్క హైయెస్ట్ స్కోర్ T20లో 119, ODIలో 219, టెస్ట్ మ్యాచెస్లో 319. అజారుద్దీన్ తన ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ మూడిట్లో 3 సెంచరీస్ చేశాడు. సునీల్ గవాస్కర్ ఒక వరల్డ్ కప్ మ్యాచ్లో 174 బాల్స్కి కేవలం 36 రన్స్ మాత్రమే చేశాడు. ఈ రికార్డును కూడా ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేదు. షోయిబ్ అఖ్తర్ మ్యాక్సిమం బౌలింగ్ స్పీడ్ 161.3 km/h, ఇది ఒక రికార్డు. సచిన్ టెండూల్కర్ యొక్క బ్యాట్తో ఆడినప్పుడే షాహిద్ అఫ్రిది ఫాస్టెస్ట్ ODI సెంచరీ చేశాడు. ప్రపంచంలో ఇండియన్ టీం మాత్రమే 60 ఓవర్స్, 50 ఓవర్స్ అండ్ 20 ఓవర్స్ వరల్డ్ కప్ని గెలుచుకుంది. 1895 కన్నా ముందు ఆడిన ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచెస్ని ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచెస్ అని అంటారు. అందులో డొనాల్డ్ బ్రాడ్మన్ ఒకసారి కేవలం 3 ఓవర్స్లోనే 100 రన్స్ తీశారు, కానీ అప్పట్లో ఓవర్కి 8 బాల్స్ ఉండేవి. సర్ జాక్హాబ్స్ తన కెరీర్ మొత్తంలో 199 ఫస్ట్ క్లాస్ సెంచరీస్ చేశాడు. విల్ఫ్రెడ్ రోడ్స్ అనే క్రికెటర్ తన కెరీర్ మొత్తంలో 39,969 రన్స్ ఇంకా 4,204 వికెట్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తీశాడు. ఆర్హెచ్ వ్యాన్స్ అనే బౌలర్ ఒక్క ఓవర్లోనే బ్యాట్స్మెన్కి 77 రన్స్ ఇచ్చాడు. ఆ ఒక్క ఓవర్లోనే అతను 22 నోబాల్స్ వేశాడు, ఇది ఒక రికార్డే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.